డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎంత వయసు వరకు సెక్స్ సామర్థ్యం ఉంటుంది తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అంటే 60-65 ఏళ్ళు దాటిన తర్వాత సెక్స్ సామర్థ్యం 100కి 70 మందికి, 87 వచ్చినా 97 సెక్స్ సామర్థ్యం ఉంటుంది. కేవలం 30 మందికి 100 మంది వృద్ధుల్లో 30 మంది 40 మందికే సెక్స్ సామర్థ్యం లేకుండా పోతుంది. వాళ్ళకైనా పోవడం కారణం అంటే షుగర్ ఉండడం, బీపీ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, అనారోగ్య జబ్బు ఏదైనా జబ్బులు పెద్ద పెద్ద జబ్బులు రావడం అంతే. అదైనా ఎక్కువ షుగర్ కూడా కంట్రోల్ ఉంటే ఏముండదు, బీపీ కంట్రోల్ ఉంటే ఏముండదు. వాటిని సరిగ్గా కంట్రోల్ పెట్టకపోతేనే ఒక 30%-40% మందికి సెక్స్ లేకుండా అవుతుంది. తక్కిన వాళ్ళకి సెక్స్ అది 15 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, సెక్స్లో మాత్రం పాల్గొనగలరు. దానికి కావాల్సిన ఏంటంటే ముఖ్యంగా మాత్రం కొద్దిగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళు రోజు వ్యాయామం చేయాలి, పళ్ళు పాలు తీసుకోవాలి, కనీసం రాత్రి 8 గంటలు నిద్రపోవాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, కంటిన్యూ నిద్ర ఉండడం, తర్వాత ప్రశాంతంగా ఉండడం. ఈ 4 సూత్రాలు పాటించినట్లయితే సెక్స్ ఎక్కడికి పోదండి. వాళ్ళకి 80-90 పోదండి. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా చక్కగా మందులు వాడుకొని మేనేజ్ చేస్తే తప్పకుండా సెక్స్లో పాల్గొనాలి. రోజు పాల్గొని చెప్తాం కదా, 10 రోజులకో 15 రోజులకో నెల రోజులకు మాత్రం తప్పకుండా సెక్స్లో పొందగలరు. సెక్స్లో పాల్గొంటే వాళ్ళు దే ఫీల్ యంగ్. ఎవరైతే సెక్స్కి పూర్తిగా దూరం అయిపోతారో మేము ముసలోళ్ళు అయిపోయాం అనుకుంటారు. ఎవరైనా ఎప్పుడైనా సరే ఒక 15 రోజులకో 20 రోజులకో నెల రోజులకో సెక్స్లో పాల్గొందనుకోండి, ఐఎమ్ యంగ్ అనుకుంటారు. యంగ్ ఆ సెక్స్ అనేది యంగ్ అని ఫీలింగ్ ఇచ్చి వాళ్ళలో డిప్రెషన్ని లేకుండా చేస్తుంది. వాళ్ళని ఒక రకన వాళ్ళ జీవితంలో ఒక ఆశయం కలిగిస్తుంది. సెక్స్లో పాల్గొతే ఆ ముసలోళ్ళు అయిపోయి బతుకు రోజులు దగ్గరిపోయాయి అనుకుంటారు. అదే సెక్స్లో పాల్గొంటే మాకు ఇంకా జవసత్వాలు చావలేదు, మేము చాలా బాగున్నాం అనుకుంటారు. అంచేత వృద్ధాప్యంలో కూడా సెక్స్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి తప్ప అయిపోయింది ఇంకెందుకని నోరు మూసుకుని ఉండడానికి వీలు లేదు, ఉండకూడదు. ఆ సెక్స్ని లైవ్లీగా ఉంచుకోవాల్సిందే. ఎవరైతే లైవ్లీగా ఉంచుకుంటారో వాడు తప్పకుండా ఎనర్జెటిక్గా ఉంటారు, ముఖంలో ఒక తేజస్సు కనబడుతుంది సెక్స్లో పాల్గొంటే ఖచ్చితంగా. అంచేత సెక్స్కి దూరంగా ఉండకూడదు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.